హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను రివైవ్ ఉంది కదా, ఈ రివైవ్ గంజి ఏంటి అంటే మనం ఎండలో లేకపోయినా పెట్టుకోవచ్చు. గంజి పొడి తెచ్చుకొని గంజి చేసుకొని అట్లా చేసుకో అవసరం లేదు. అయితే ఏంటి అంటే అన్నం వార్చిన గంజితోటి మనం శారీస్కి, దోతులకి, వీటికి వాటికి పెట్టుకుంటాం కదా. ఇంకొకటేమో గంజి పౌడర్ తెచ్చి పెట్టుకుంటాం కదా. అలా కాకుండా రివైవ్తో మనం ఇన్స్టెంట్గా తొందరగా పెట్టుకునేటట్టు ఉంటుంది. ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఈ రివైవ్ని మనం ఎలా వాడాలి అంటే ఇది ఇలా ఉంటుంది. మనం దీంతో ఒక కప్పు పోయాలి అంటే దీని మూత, దీనికి 3 లీటర్స్ వాటర్ పోయాలి. ఇది వాటర్ బకెట్, ఇది 4 లీటర్స్ వాటర్ బకెట్. కొంచెం నేను వెల్తిగానే తీసుకున్నా, ఎందుకంటే కింద కొన్ని వాటర్ పోసా కాబట్టి. ఇది 1 లీటర్ మిగిలిచ్చాను వాటరు. ఇది 3 లీటర్స్ వాటర్ పోసాను. ఇప్పుడు దీంట్లో మనం ఇలా కలపాలి. దీని మీద మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇక ఎలా వాడాలి ఏంటి అనేది. దీన్ని చూసుకుంటూ మనం వాడుకోవటమే. తెలియని వాళ్ళకి వీడియో చేసి చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీ వాడుకోవటం. ఇవి యాక్చువల్గా కొంచెం ఎండ ఉంది కానీ మనం నీడలో కూడా ఎండేసుకోవచ్చు. ఇవి దోతి ఒకటి, ఇది రెండో దోతి, ఇది మూడో దోతి. ఈ 3 దోతులు మనం ఇప్పుడు దాంట్లో రివైవ్లో పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవాలండి. కుచ్చుల్లాగా మంట పెట్టాలి. మంట పెట్టేసి మళ్ళీ వీటిని ఇట్లా దగ్గరకని మళ్ళీ దీన్ని ముంచాలి. ఇది 3 పెట్టేశాను. వీటి కండవలు కూడా పెట్టేద్దాం. ఇవి కండవలు. వీటన్నిటిని ఏం చేయాలంటే వీటిలలోనే ఉంచాలి, సోక్ చేసి కాసేపు ఇలానే పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలానే పెట్టి ఉంచేద్దాం. అవి పెట్టిన బట్టలు ఇవి ఇప్పుడు ఎండేసి కొంచెంసేపు ఒక 5 మినిట్స్ ఉంచాలన్నారు కదా. ఇలా ఎండేసి ముడత రానీకు. విడ తీసుకొని వేసుకోవాలి. అది జరి ముడతారాని. ఇలా ఎండేసుకోవాలి. ఇవి నీడలో ఎండేసినా ఏం కాదు, రివైవ్తో పెడితేనే. ఇప్పుడు వీటికి ఏంటంటే తెరలు రావు. మన గంజితో ఎప్పుడైనా పెట్టుకుంటే వైలెట్ కలర్, ప్యూర్ వైలెట్ కలర్ అట్లా పెట్టామనుకోండి, మనం గంజితో పెట్టేసుకుంటే కొంచెం తెరలు వస్తుంది కదా. అయితే ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా పెట్టడం వల్ల దీనికి తెరలు రావు, తెల్లగా మచ్చల్లాగా వస్తుంది కదా, అట్లా రావు. దీన్ని మనం ఇస్త్రీకి ఇచ్చుకోవటమే, ఐరన్ చేయించుకుంటే అయిపోతుంది. దాంట్లో పిండావా? పిండకపోతే చూడు మళ్ళీ ఇదంతా గమ్ము అవుతుంది. దాంట్లో ఒకటి పడే లెఫ్ట్ ఎడం చేతిలో పడే. దీని మీదండి
గోడకంటీకు, గోడకు కానీ గ్రిల్స్కి కానీ. మనం మంచిగా ఎండేసుకుంటే, ఇద్దరు కలిపి ఎండేస్తే ఐరన్ కూడా అవసరం లేదు. కానీ యాక్చువల్గా నేను వీడియో తీస్తున్నా, తను ఎండేస్తాను. అందుకని చెప్పేసి ఒక్కళ్ళమే అయ్యాం కాబట్టి ఐరన్ చేయించాల్సి వస్తుంది. ఇలా పెట్టుకోవచ్చండి రివైవ్ తోటి. ఇంకో విధానం కూడా ఉంటుంది, వీడియో లెంతీ అవుతుంది కదా, ఇంకొక విధానం కూడా ఉంటుంది. అది ఇంకొకసారి చూపిస్తాను. ఈజీగా చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న రివైవ్తో గంజి పెట్టినవండి ఇవి అన్నీ. ఇస్త్రీకి ఇచ్చాను, ఇస్త్రీ చేయించుకొని తీసుకొచ్చారు. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. ఇలా పెట్టించుకోవాలి. ఇట్లా పెడితే రివైవ్ చక్కగా. ఈ బట్టలు చూడండి ఎంత బాగున్నాయో. మనం సొంతంగా ఇంట్లో పెట్టుకున్నవి. అంటే మనం అప్పటికప్పుడు గంజి కాచుకొని చల్లారబెట్టుకొని చేసుకోక్కర్లేదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు. నైట్ అయినా పర్వాలేదు, డే టైం అయినా పర్వాలేదు. ఎంత స్టిఫ్గా వచ్చినాయి చూడండి. మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా తక్కువలో అయిపోతుంది. ఇవ్వండి మొత్తం అన్నీ మీ ముందు రివైవ్ పెట్టి తీసిన బట్టలు ఇవి. మంచిగా ఉన్నాయి కదా, చక్కగా వచ్చినాయి కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.